ఇది ప్రమాదం కాదు, ప్రభుత్వం హత్య. చేవెళ్లలో భయంకర రోడ్డు ప్రమాదం. ఒక్కసారిగా 20 మంది ప్రాణాలు, కాసేపులో రక్తపోతం. రక్తసిక్తమైన రహదారి, విలపిస్తున్న కుటుంబాలు. ఇంతమంది బతికిన పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు, ముగ్గురు ఒకటే సార్. ఇది ప్రమాదం కాదు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి. రోడ్లు సురక్షితంగా ఉంటే నా వాళ్ళు బ్రతికేవారు. బాధితుల ఆవేదన. ఈ రోజు ఇంతమంది పానాలు కాకుండే రైతన్నా చెప్పనా? ఇప్పుడు చెప్పు తాండ్రు పాంది పానాలు ఎంతమంది తింటున్నామే? మహేందర్ రెడ్డి నీవు యాదా ముగ్గురే కారణం. రాజకీయ దద్దమ్మలు మౌనం, బాధితుల కేకలు ఎవరు వింటారు? ప్రతి మరణం ఒక హెచ్చరిక, కానీ ఎవరు వినిపించుకుంటారు? చేవెళ్లలో ప్రాణాలు బలి తీసుకున్న రహదారి. ముగ్గురున్నారమ్మా. ప్రతి ప్రమాదం తర్వాత ఒకే హామీ, ప్రభుత్వాలు డబ్బులతో ఇచ్చే ప్రాణభిక్ష. ఇది ప్రమాదం కాదు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన 20 ప్రాణాలు. उनको हैदराबाद छोड़ने के लिए आ रहे थे, रास्ते में बस में ये एक्सीडेंट हुआ. मेरी वाइफ, मेरी एक बेटी जो 40 डेज की थी और मेरे ससुर, तीनों की डेथ हो गई. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేవెళ్లలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న భయంకర రోడ్డు ప్రమాదం ఊహించని విషాదానికి దారి తీసింది. ఒక కంకర లారీ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కాసేపులో నేలమట్టమయ్యాయి. రోడ్డుపై మిగిలింది రక్తపు మరకలు, నిశ్శబ్దంగా కేకలేస్తున్న బాధిత కుటుంబాల కన్నీళ్లు మాత్రమే. ఇంతమంది బతికిన పిల్లలకు వచ్చిందా సార్? ఒక్కరు కాదు, ముగ్గురు ఒకటే సార్. ప్రతిసారి ఇటువంటి ఘటనల తర్వాత ఒకే మాట వింటాం, ప్రమాదం జరిగింది. కానీ ఈసారి ఇది ప్రమాదం కాదు, ఇది ప్రభుత్వ హత్య. చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి చాలా కాలంగా ప్రమాదాలకు హాట్స్పాట్ గా మారింది. రోడ్లపై గుంతలు, రాత్రి వేళ లైటింగ్ లేకపోవడం, నియంత్రణ బోర్డులు లేకపోవడం, ఎటు చూసినా నిర్లక్ష్యమే. ప్రజలు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశారు, ఫిర్యాదులు చేశారు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ప్రతిసారి రాజకీయ నాయకులు, అధికారులు ఒకసారి వచ్చి పరిశీలించి ఫోటోలు తీసి వెళ్లిపోతారు. తర్వాత మళ్ళీ అదే నిర్లక్ష్యం, అదే మరణాలు. ఆదివారం తెల్లవారుజామున తమ కుటుంబ సభ్యులతో చేవెళ్ల నుంచి హైదరాబాద్ కి బస్సులో వెళ్తున్న కొన్ని గంటల్లోనే తమ గమ్యాన్ని చేరుకుంటామనుకున్నారు. కానీ కాసేపట్లో తిరిగి రాని లోకానికి వెళ్లిపోతారనుకోలేదు. ఒకే కుటుంబంలోని ముగ్గురు, 5గురు, 2 చిన్నారులు, ఒక గర్భిణి, మహిళలు. ఈ దద్దమ్మ రాజకీయాల నిర్లక్ష్యానికి ఒక్క క్షణంలోనే 20 కుటుంబాలు చీకట్లో మునిగిపోయాయి. పెద్దల కన్నీరు, పిల్లల అరుపులు, ఆర్తనాదాలతో చేవెళ్ల నిండిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రమాదం కాదు, ప్రభుత్వ హత్య. విర్రవీగ ప్రసంగాలు ఇచ్చే రాజకీయ దద్దమ్మల్లారా, ప్రతిసారి మేమే చేస్తున్నాం. అధికారులు ఫోటోలు తీస్తారు, మంత్రులు సానుభూతి చెబుతారు, కానీ రోడ్లు మాత్రం అలాగే ఉంటాయి. మా ప్రాణాల ప్రభుత్వానికి విలువ లేదా? ఒక బాధితుడి బంధువు కన్నీరు మున్నీరుగా చెబుతున్నారు. వినండి, ఇప్పుడైనా సిగ్గుపడండి. రోడ్డు సరిగా ఉంటే, లైట్లు ఉంటే నా వాళ్ళు బతికేవారు. ఇది ప్రమాదం కాదు, ఇది ప్రభుత్వ హత్య. ఇన్ని ప్రాణాలు పోకుండే మంచి భవిష్యత్తున్న మా అన్న కూతురు లక్షలు పెట్టి చదివించింది, వాళ్ళ తల్లి లక్షలు పెట్టి చదివించింది. ఈరోజు ఆమె అనంతరంగా పోయిందన్నా. ఆమె ఎవరు చదువుకునేది? ముగ్గురు కారణం. 4వ వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు, రోడ్డు ఏం తెచ్చిన అంటాడు. ఫస్ట్ టర్మ్ లో 5 ఏళ్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి నీవు రోడ్డు ఎడ తెచ్చినావు? నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు? ఎందుకు ఆగింది? ఎవరైనా అడిగిరా? చేవెళ్ల ప్రజలు ఎవరైనా అడిగిరా? అడగలేరు.
మాజీ మంత్రి సునీతారెడ్డి రెడ్డి మా ఆడబిడ్డనే, మా తాండ్రు ఆడబిడ్డనే, కానీ పట్టించుకోలే రోడ్డు. నీ పట్టించుకుంటే రోడ్ వేసింటే ఈ రోజు ఇంతమంది పానాలు పోకుండే. రోహితన్నా చెప్పనా ఇప్పుడు చెప్పు, తాండ్రు పానాలు ఎంతమంది తింటారు ఆమె? మహేందర్ రెడ్డి నీవు యాదా ముగ్గురే కారణం మేడం. చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం. ఎంతో ట్రాఫిక్ పోతుంది మేడం. రోడ్ ఏడ పెద్ద చేసావు మేడం. ఎన్నేళ్ళది మేడం. నీవు ఊకే చెవుల్లో ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం. పని చూపి మేడం. ఇప్పటికైనా కలుగుతారు మేడం. ప్రతి ప్రమాదం తర్వాత ఒకే హామీ, ప్రభుత్వాలు డబ్బులతో ఇచ్చే ప్రాణభిక్ష 5 నుంచి 10 లక్షలు. నిజంగా బాధ్యత వహించాల్సిన వారు మాత్రం కుటుంబ సభ్యులతో ప్రజల సంపాదన కొల్లగొట్టి ప్రశాంతమైన బంగ్లాలో సురక్షితంగా ఉంటారు. 20 ప్రాణాల మరణం కాగితం మీద ఒక అపఘాతంగా మాత్రమే మిగిలిపోతుంది. రాజకీయ దద్దమ్మల్లారా, ఇది చెవులు విప్పి వినాలి. ప్రతి మరణం ఒక హెచ్చరిక. చేవెళ్ల రోడ్డు ప్రమాదం ఒక పాఠం. చేవెళ్ల ఘటన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక జాగ్రత్త గడియారంలా మోగుతుంది. ఇప్పటికైనా రోడ్ల నాణ్యత, సేఫ్టీ ప్రమాణాలు, లైటింగ్ సదుపాయాలపై దృష్టి పెట్టకపోతే రేపు మరింత ప్రాణాలు బలవుతాయి. చేవెళ్ల ఘటనలో 20 కుటుంబాలు దుఃఖ సముద్రంలో మునిగిపోయాయి. వారి కన్నీళ్లకు ధైర్యం చెప్పేవారే లేరు. ప్రజలు ఇప్పుడు ఒకటే మాట చెబుతున్నారు, మేము రాష్ట్రంలో మా జీవితాల మార్పు కోరుకున్నాం. మాకు మా భవిష్యత్తు తరాలకు జీవితాలు కావాలి, ప్రభుత్వ హత్యలు కాదు. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ఇది మరణాలు కాదు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన 20 మంది ప్రాణాల కేక. ఇప్పటికైనా మేలుకోండి, లేకపోతే ప్రతి రహదారి మరణ రహదారిగానే మిగిలిపోతుంది.